రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయని ఒంగోలు నగర టీడీపీ అధ్యక్షులు బండారు మదన్ అన్నారు. ఒంగోలు నగరంలోని 12వ డివిజన్ రంగుతోట మసీద్ సెంటర్ ప్రాంతాల్లో ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నగరాధ్యక్షులు బండారు మదన్ మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్రలో సూపర్ 6 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లామని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని తెలిపారు. ఒంగోలు నగర అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సారథ్యంలో నగరంతో పాటు నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా నగర సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారని, అమృత 2.0 ద్వారా నగర మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన విజయాలను ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వానికి తమ మద్దతు తెలపాలని బండారు మదన్ కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు కపిల్ బాషా, డివిజన్ అధ్యక్షులు నండూరి చంద్ర, క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య, కాశీరావు, సన్నీ, ఎల్టీ భవానీ, డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన వాసన నిన్నటి వరకు స్మెల్ ఈ రోజు ఇది అయిపోయిన తర్వాత బయటికి రమ్మన్నా అన్న రమణయ్య చెప్పాలి వచ్చాయి మొత్తం రికార్డు అన్నీ ఆయన వాళ్ళు తీసేస్తారు. చెప్పన్నా అన్నదాత సూచన అన్న క్యాంటీన్స్ అది తీసుకోండి. మదనన్న వెనక్కి జరగాలి మీరు. నిలబడండి అన్న చేయలేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో మేమేమైతే సంక్షేమ కార్యక్రమాలు చేశామో, ఏవైతే డెవలప్మెంట్లు చేశామో అవన్నీ కూడా మా అధినాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా మాకు సూచనల మీద, మా ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు ఆదేశాల మీద ఈరోజు మేము 12వ డివిజన్లో ఇంటింటికి తిరిగి మేము ఈ 2 సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాలు చేశాము, మనం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అన్నీ కూడా ప్రజలందరికీ వివరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము అధికారం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ అని చెప్పేసి 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మూసేసిన అన్నా క్యాంటీన్లని తెరిచి దరిదాపు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లని ఓపెన్ చేయడం జరిగింది. పేదలకి 5 రూపాయలకే ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా దీని మీద చాలామంది అభినందించడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, తల్లికి వందనం అని చెప్పేసి ప్రతి ఇంటిలో కూడా 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుందని మీ ద్వారా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఒంగోలులో కూడా దామచర్ల జనార్దన్ గారు గెలిచిన కాడి నుంచి ఈ 2 సంవత్సరాల్లో పార్కులన్నింటినీ కూడా సుందరీకరణ చేయటం,
ఊరు మొత్తం కూడా డివైడర్లు కానీ సుందరీకరణం చేయటం, అంతా ఒంగోలు అంతా కూడా పచ్చదనంతో చేయటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రోడ్లు వెడల్పు చేయటం కానీ మున్సిపాలిటీ సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతూ ఉంది. అన్ని రోడ్లు అన్ని కాలువలు కూడా మరమ్మతులు చేయించడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి దిగ్విజయంగా ముందుకెళ్తుందని తెలియజేస్తూ సెలవు. ఏ కూటమి ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పనులను ప్రతి ఇంటికి తెలియజేయాల్సిన ఉద్దేశంతో, అదేవిధంగా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి సూచన మేరకు ఈరోజు 12వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జ్, డివిజన్ అధ్యక్షులు, పరిశీలకులు మరియు డివిజన్కి చెందిన ముఖ్య నాయకులు, బూత్ కన్వీనర్లు మొత్తం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేని విధంగా దాదాపుగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం, వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ 6,000 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం, దేశంలో 28 రాష్ట్రాల నుండి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న ఒక తల్లికి వందనం కార్యక్రమం ద్వారా దాదాపుగా 67 లక్షల మంది విద్యార్థులకు దాదాపుగా 10,140 కోట్ల రూపాయలు డీపీటీ ద్వారా ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గర్వంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు దాదాపుగా ఏదైతే మేనిఫెస్టోలో వేరుకొని సంక్షేమ పథకాలు కూడా అన్న క్యాంటీన్లు కానివ్వండి, అలాంటి ఎన్నో అభివృద్ధి పథకాలను ఎన్డీఏ కూటమి చేస్తుంది. అదేవిధంగా రైతు భరోసా కానీ ఏదైతే 2024 ఎలక్షన్స్కు ముందు మేము ఒక సూపర్ 6 అనే ఒక పథకాన్ని ఒక పాంప్లెట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సూపర్ 6 ద్వారా ఏదైతే హామీలు ఇచ్చావో మొత్తం పథకాలు కూడా ఈరోజు తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, శ్రీశక్తి కానివ్వండి వంటి ముఖ్య ఎన్నో పథకాలను, ఉచిత బస్సు కానివ్వండి, అనేక పథకాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తూనే మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఒకవైపు సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి 2 కళ్ళుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు ఏదైతే 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లాలోనే 2,500 కోట్ల రూపాయల అభివృద్ధి చేసి ముందు స్థానంలో ఉండటం జరిగింది. అదేవిధంగా ఏదైతే 2004లో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలకు దాదాపు ఒంగోలు నియోజకవర్గం 1,500 కోట్ల రూపాయలపై అభివృద్ధి పనులు జరగడం జరిగింది. పార్కులు కానివ్వండి, రోడ్డు విస్తరణ గారు ఏదైతే మంచినీటి సమస్య ఒంగోలు ఏర్పడినప్పటి నుంచి దీర్ఘకాలికంగా ఉన్న మంచినీటి సమస్యను అమృత 2 పథకం ద్వారా దాదాపుగా 420 కోట్ల రూపాయలు కేటాయించి ఏదైతే సమస్యను పూర్తిగా దానికి పరిష్కారం మార్గ దిశలో పనులు ప్రారంభించడం, మన శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము ఏదైతే ఇంటి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న పనులను బాగా ఉన్నాయని ప్రతి కుటుంబం తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒంగోలు నగరంలోని 12వ డివిజన్ 128 బూతులో ఉన్నటువంటి ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ఏమి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి, ఏమి అభివృద్ధి జరిగింది అనే విషయాలను ప్రతి ఇంటికి వెళ్ళి ఒక బ్రోచర్ ద్వారా ప్రజలకు తెలియజేయమని గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు తెలియపరచమని మా బూత్ ఇన్ఛార్జి, బూత్ కన్వీనరు, కో కన్వీనర్ని, అదేవిధంగా యూనిట్ కన్వీనర్ని, డివిజన్ ప్రెసిడెంట్లని, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలని, అదేవిధంగా ప్రతి బూత్కి ఒక పరిశీలన వేసి వీళ్ళందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు తెలియపరచమని పంపించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఈరోజు 12వ డివిజన్లో ఉన్నటువంటి 128వ బూతులో ఉన్నటువంటి ప్రజలని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ బ్రోచర్ ఇచ్చి వాళ్ళని కలవటం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగిందో, ఎటువంటి సంక్షేమ సూపర్ ఆ రోజు ఏదైతే మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఏమైతే చెప్పారో ఆ వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు కూడా ఒంగోలు నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో, రోడ్లు వెడల్పు విషయం కానీ,
అదేవిధంగా కొత్త రోడ్లు నిర్మాణంలో కానీ నిర్మించడంలో కానీ డ్రైన్స్ నిర్మించడం కానీ అదేవిధంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా రోజు 15 గంటలు పైగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్య తెలుసుకుని అన్ని పరిష్కరిస్తూ పోతున్నటువంటి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు గారు కూడా మనందరమే మనస్ఫూర్తిగా ఆయన కూడా మన అందరమే కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. ఒంగోలు నగరాన్ని, ఒంగోలు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఆయన కూడా మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా ఇంకా ఎవరికైనా ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నా తెలుసుకుని మా బూత్ ఇన్ఛార్జీలకి మీరు తెలుసుకుని మాకు తెలియజేయవలసిందిగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియపరచడం జరిగింది. మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా బూత్ ఇన్ఛార్జి ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతూ నమస్కారం తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.